నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడతన 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామాగ్రి పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. నల్గొండ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా మొదటి విడతను 14 మండలాల్లోని 318 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని జూలకంటి ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల పోలింగ్ సామాగ్రిని పంపిణీ స్వీకరణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించేందుకు సుమారు 7,000 మంది సిబ్బందిని నియమించడం జరిగిందని, ఈ ఎన్నికలలో 5,600 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు. ప్రతి మండలానికి ఒక టీఆర్పీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, అంతేకాక ఒక్కో మండలానికి రూట్ అధికారులతో పాటు 2 లేదా 3 జోనల్ అధికారులను సైతం నియమించామని, ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి T4లో పోలింగ్ శాతాన్ని నమోదు చేసేందుకు ఏర్పాట్లు చేశామని, పోలింగ్ సిబ్బంది బుధవారం సాయంత్రమే సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళ్తారని, వారికి అవసరమైన భోజనం, వసతి అన్ని ఏర్పాట్లు చేశామని, అంతేకాక ప్రత్యేకంగా వారికి ఉపయోగపడే బ్రష్, పేస్ట్ వంటి వాటితో కిట్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్స్ను సరిగా చూసుకోవాలని, ఒకవేళ ఏదైనా మెటీరియల్ సరిపోకపోతే తక్షణమే ఎంపీడీఓను లేదా డిఆర్డీఓను సంప్రదించాలన్నారు. పోలింగ్ నిర్వహణ సమయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా చూడాలని, పోలింగ్ కేంద్రం నుండి ఎలాంటి పేపర్లు బయటకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. టెండర్ ఛాలెంజ్ ఓట్ల విషయంలో పూర్తి జాగ్రత్తగా ఉండాలని, ఏమైనా గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉంటే తక్షణమే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్రతి పోలింగ్ టీం వారికి సంబంధించిన రూట్ జోనల్ అధికారుల ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలని చెప్పారు. ఓటర్లు ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం ఆమోదించిన 14 కార్డులలో ఏదైనా ఒక కార్డును పూర్తిగా చూపించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అనుమతించాలన్నారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్కు ఏర్పాటు చేయాలని, వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ అధికారి రమేష్, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీఓ యాకూబ్ తదితరులు ఉన్నారు.